అంటే మనం మర్చిపోలేం. 2003లో సెప్టెంబర్ 5వ తారీఖున ఇదే నెలలో పెట్టుకున్నాం. మనం బ్రహ్మాండమైన ఫంక్షన్ చేసాం. ఎంత దానికి నేను ఒకే మాటలు చెప్తాను. రాజారావు గారు అన్నారు, రాఘవరావు ఏంటి మీ ఫంక్షను, మీ స్టాఫ్ ఏమిటి, ఆ ఫంక్షన్ గురించి మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవు, నాకు మాటలు రావలేదు అన్నారు. అంత ఘనంగా చేసాం మనం. అటువంటి ఫంక్షన్ మనం మర్చిపోయాం. కానీ అది అయిన తర్వాత ఎన్నిసార్లు కామరాజు, నాగేశ్వరరావు, నేను ఇంకా మరి కొంతమంది ఫ్రెండ్స్ అనుకున్నాం ఒకసారి కలాలి మనందరం మరి స్కూల్ మాట్లాడాలి. ఎన్నిసార్లు నాగేశ్వరరావు అయితే మాటగా ఫోన్ చేస్తాను. ఎప్పుడు అలా అనుకుంటూ ఎన్నిసార్లు అనుకున్నా అంటే దానికి కూడా టైం రావాలి. యాజ్ పర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మన స్టాఫ్ డాన్స్ పోలీస్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ 123. 123లో 9 మీట్ 2003కి ముందు 37 చనిపోయారు. 9 మీట్ తర్వాత 67 మంది చనిపోయారు. అంటే 101 మంది చనిపోయారు. ఇప్పుడు 22లో మనం ఉన్నాం. 22లో ఎక్స్ట్రా జోన్లో 7 బయట. ఎక్స్ట్రా జోన్లో ఎవరు, మన సురేష్ గారు, తిలక్ గారు, జయస్థాన్ వర్మ, జయస్థాన్ మూర్తి, రామరాజు, తర్వాత మన రాజమండ్రి శర్మ కాకినాడలో ఉన్నట్టు పివి రమణ శర్మ. వాళ్ళు 7 ఉన్నారు. వాళ్ళు 7 కాక 6 కాకపోతే మనం 15 మంది ఉన్నాం. మన 15 మందిలో బ్యాడ్లకి ఏంటంటే ఒక 2 సిక్ అయిపోయింది బాగా. ఏసీ సత్యనారాయణ ఆయన ఈ రకత 1939, 86 సంవత్సరాలు. మన రమణ ఏజ్ అన్నమాట. ఆయన పెరాలసిస్తో మంచం మీద ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి మా నాన్నగారు అందరినీ చూస్తామన్నారు, కారు వేసుకొని తీసుకొస్తాను మా నాన్న అన్నారు. అయితే నేనే అన్నాను, బాబు చాలా దూరం నందిగా ఉంటే చాలా బ్యాడ్ అన్నది, చాలా దూరం నువ్వు అంత ఇబ్బంది పడి రాగలవా, ఆయనకి ఇబ్బంది పెట్టవచ్చు, పేషెంట్ కదా, చాలా కష్టం ఆలోచించంటే. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నిజానికి చెప్పింది, మళ్ళీ మా నాన్నగారిని ఇబ్బంది పెట్టడం, ఇంట్లోనే ఇబ్బంది పడుతున్నారు ఆయన, ఇచ్చేత రాలేమన్నాడు ఆయన. నెక్స్ట్ మన సంతపురం అప్పారం ఈ చెప్పిన ఉత్తరావెల్లి, ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనతో మాట్లాడాం, ఆ అబ్బాయితో మాట్లాడాం. ఆయన ఉత్తరావళి నేటు, ఇప్పుడు ఆయన ప్రజెంట్ సింహాచలంలో ఉంటున్నాడు. నేను మాట్లాడాను ఆయనతో. ఆయన 2 ఆక్సిజన్ సిలిండర్స్ పక్కన పెట్టుకుని ఉన్నాడు. ఏ టైంలో ఆక్సిజన్ అవసరమో అని. అది అతను పొజిషన్. మా నాన్నగారు ఎక్కడికి రాలేడు అని చెప్పాడు. కరెక్ట్. ఆ అబ్బాయి అప్గ్రేడెడ్ హెల్త్ సెంటర్లో ఆయన ఒకటి రాలేదు. 13లో వెంకటేష్కి చాలాసార్లు ఫోన్ చేస్తాను. ఆయన ఉంది కానీ నేను గ్లూకోమా పేషెంట్ని, సర్జరీ అయింది, నాకు కనిపించదు, నా కష్టం, నేను రావడానికి ట్రై చేస్తాను అన్నాడు. తీసిస్తే 12 మంది. ఆ 12 మంది ఇప్పుడు మనం ఉన్నాం. ఇందులో అందరికన్నా పెద్ద ఎవరంటే ఈత పడితే 39. నేను 1965లో ఇతను ట్రైనింగ్ అయ్యాది. ఈయన హెల్త్ పాయింట్ మాట్లాడుకుంటే మన అందరి మీద మంచిగా. నెక్స్ట్ మన త్యాగరాజు గారు 1980 ఈ ఈర బట్టి 1940 అంటే 85 ఇయర్స్. ఈయన హెల్త్ కూడా
ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఐ ప్రాబ్లము, రెటీనా ప్రాబ్లము, చాలా హాస్పిటల్కి ఉంటాయండి. ఒక 20-30 ఇంజక్షన్ చేయించుకున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరిగ్గా కనిపించడు, సరిగ్గా మాట్లాడలేడు. కానీ పర్వాలేదు, బాగానే ఉంటారు. కానీ మనం ఎప్పుడు పిలిచినా వాళ్ళ అబ్బాయి ఎక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు. విల్ పవర్ ఉంది. దీపావళి మంచి ఆయన. చాలా ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. చాలా మంచి ఆయన. నాగరాజు గారు కామరాజు గారికి ఎదురుగా చిన్న ఆయన ఎవరు? రాధాకృష్ణ అన్నట్టు. నేనే మీ అందరిలో కల్లా అందరికన్నా చిన్న. జూనియర్ బస్ చంటబ్బాయి. నేనండి బాబు. నేను కరెక్టే. నా తర్వాత ఆయన నేను మర్చిపోయాను. సారీ సారీ ఆయన ఊరిలో ఆయన హిస్టరీలోని ఆయన అలా త్యాగరాజు గారు నెక్స్ట్ 80 బ్యాచ్ అయినా. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అంతే కాదు 40 కదన్నా, 42 గణేష్. ఇప్పుడు రాజేష్ మా బ్యాచ్ మీట్ 83 years, 64 బ్యాచ్. రీసెంట్లీ మైసెల్ఫ్ రాఘరావు పోతారు ఒకటే బ్యాచ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే దాని రెడ్డి మంచి health. అంతే. వెరీ గుడ్ యార్, వెరీ గుడ్ యార్. మంచి హెల్త్. ఆయన మాటికి బెంగళూరు వెళ్తుంటాడు. మంచి హెల్తే. రోజు వాకింగ్ మంచి బ్యాచ్ ఉంది. బాగానే ఉన్నాడు. కృష్ణారెడ్డి తర్వాత 1944 తీసుకుంటే కామరాజ్ నేను ఒకటి 64 బ్యాచ్ ట్రైనింగ్. 64 బ్యాచ్ నాగేశ్వరరావు 63 బ్యాచ్ అతను. తర్వాత జానకిరామ్ 44, అతను 66 బ్యాచ్. 66 మీ ముగ్గురు 44. 45కి వస్తే నేను 45. మొన్న జూన్ 1st నాకు 80 కంప్లీట్ అయిపోయి నేను 64 బ్యాచ్. నెక్స్ట్ రామానుజం, అతను 45. అతను కూడా 64 బ్యాచ్. నా 45 అయిపోయింది. నెక్స్ట్ 46 ప్రహ్లాదరావు. జానకిరామ్ అంత బ్యాచ్ నువ్వు అంటే నీకు 79 years, నువ్వు 66లో ట్రైనింగ్. నీ హెల్త్ కూడా బాగానే ఉంది. నువ్వు కూడా బాగా హైదరాబాద్ వెళ్తాడు. మా గురువు మంచి హెల్త్. ఇప్పుడు ఉన్న వల్ల మనం మంచి హెల్త్గా సైకిల్ బాగా తిప్పుకోడు. మంచి హెల్త్. ఆ తర్వాత తీసుకుంటే 42 అయిపోయింది, 44 అయిపోయింది, 46 అయిపోయింది, 48. 48లో 47 చెప్పలేదు. 48 ఈయన భర్త నారాయణరావు. ఏనా? 48. రాధాకృష్ణ 48. అంటే ఈ నెల డిఫరెన్స్ జూనియర్ వీళ్ళందరూ 77 years. పిచ్చబ్బాయి. ఈ ముగ్గురు హెల్త్ మంచి హెల్తే. కాకపోతే ఒకటి బ్యాడ్ లక్ ఏంటంటే నారాయణరావు ఈ దానిలో డయాలసిస్, వీక్లీ ట్వైస్ డయాలసిస్ చేయించుకుంటాడు. అదొక్కటే అసలు. అదర్వైజ్ ఈ హెల్దీ. కానీ అతను బీయింగ్ ప్రాక్టీషనర్ చాలా కేర్ఫుల్గా ఉంటాడు. వీక్లీ ట్వైస్ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. బాగానే ఉన్నాడు, పర్వాలేదు. అదొక్కటే అతనికి. అదర్వైజ్ ఈ హ్యాపీ. మంచి టెంపుల్స్ సేవ చేస్తారు కదా. మన టెంపుల్స్ కట్టాడు. 69లో ట్రైనింగ్ అయ్యాడు. బయట 68లో ట్రైనింగ్ అయ్యాడు. నువ్వు 68 కదా? 68. నాది 67. 67 ట్రైనింగ్ అయ్యాడు. 67. 68 కదా మీరు కూడా? నేను 67. 67 ఫస్ట్ బ్యాచ్. 67 ఆల్మోస్ట్ అందరూ కూడా బాగానే ఉన్నాం. అప్పుడు నా హెల్త్ ప్రాబ్లం చెప్పలేదు. నేను మార్కెడ్గా నాకు హెల్త్ ప్రాబ్లం లేదు. కానీ రీసెంట్గా 2-3 నెలలు పెట్టి వాకింగ్ స్టైల్ స్పీడ్ తగ్గిపోయింది. స్పీడ్ తగ్గిపోతే డాక్టర్లు అంటున్నారు మీ ఏజ్ ఊరుకుంటుంది ఏంటండి, ఆ ఏజ్ నుంచే మీరు నల్లైపోతున్నారు. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం కాదు అది. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అంటే నడక అని చెప్పాను. చాలా వాకింగ్ వెళ్ళేవాడిని. నేను వాకింగ్ మనిషి. కామరాజ్ కూడా 1 month బట్టి వన్ మంత్ నుంచి వాకింగ్ లేదు. ఇంట్లో నడుస్తున్నాం కానీ బయటకు వెళ్ళి ఈ గ్యాంగ్ తో నడవలేకపోతున్నాం. అతనికి సైడ్కి మీరు వాకింగ్ వెళ్తే అందరూ చూస్తారు. ఏమంటే
అది జిఎస్ పూర్వం దెబ్బ. ముడుకులు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. మనకి అవి ఉంటాయి. అవి ఉంటాయి. ఎంత గ్యాంగ్ మాకు పెద్ద గ్యాంగ్. మరి మీరు అంటే మనం అందరం కూడా ఇక్కడ ఉన్న 12 మంది కూడా హ్యాపీగానే ఉన్నాం. అందరం కూడా ఫైనాన్షియల్ గా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అన్ని విషయాల్లో కూడా హ్యాపీగానే ఉన్నాం. భగవంతుడు మనందరికీ మంచి భగవంతుడు ఇచ్చినట్టు వరం అండి. మెయిన్ అది. కుటుంబ పరంగా భగవంతుడు ఇచ్చిన వరం కదా ఇది. అది ఎక్స్ట్రా జాయిన్ 7 ఉన్నారన్నాను కదా. 44 ఇయర్ బర్త్ డాక్టర్ కె సురేష్ గారు, అంటే 81 ఇయర్స్ ఆయనకి. ఆయనకి ఈ మధ్య తుంటి ఆపరేషన్ అయ్యింది. ఆయనకి రావాలని ఎంత ఉన్నదో. ఎవరండి? సురేష్ గారు. సురేష్ గారు. అంటే సురేష్ గారు. సురేష్ గారు. అమెరికా వెళ్ళి వచ్చారు. ఎక్కడ ఉన్నారు ఆయన? ఆయనే ఫోన్ చేసేవారు. రైల్వే సర్వీస్, రైల్వే సర్వీస్. 81 years రైల్వే అయింది. డైరెక్టర్ జనరల్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్. వినండి, నేను తప్పకుండా వస్తానన్నారు. తుంటి ఆపరేషన్ అయింది, మీరు ఎలాగైనా ఇబ్బంది పడతారు, రావద్దన్నాను నేను. లేదు నేను రికవర్ అయిపోయినా బాగా మాల్డే, తప్పకుండా వస్తానన్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఇంట్లో వాళ్ళు అడ్డుపెట్టారు. అడ్డుపెట్టారు. అవును, మీరు ఎవరు ఎవరు అంత దూరం ఎలాగెళ్తారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటే ఆగిపోతే అప్పుడు మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చదువుతాను. అబ్బా ఆయన ఇంకా టచ్ లో ఉన్నారండి. గ్రేట్. ఆయన ఫోన్ ఆయన టచ్ లో ఉన్నారంటే ఆశ్రమం ఇంకొక సత్యాగా ఉంటారు. అదే సరే, ముందు ఆయన ఏమనుకుంటున్నారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండి, సర్వీస్. అవునవును, డైరెక్టర్. చేయాలి కదండి. కావాలి అట్లే ఖర్చు పెట్టారు ట్రైన్లో. జ్ఞాపకం మీరు అతను ఇదే భుజాలు వేసుకుని తిరిగి ఒకసారి ఆ ఇద్దరు ఒకటే ఏజ్ కదా. ఏజ్ కదా. మొన్న అక్కడ ఆయన కాదు, వస్తున్నాం కాదు. మెసేజ్ చదువుతా. ప్రియ పొగిరి ఆత్మ బంధువులారా, పొగిరి డానిష్ లెప్రసీ కంట్రోల్ ప్రాజెక్ట్ మాజీ సిబ్బంది యొక్క సమావేశం విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు మిత్రుడు రాఘవరావు గారు తెలిపారు. ముదావహం. పొగిరి అనుబంధం చాలా తీయనిది, దృఢమైనది మరియు ఫలవంతమైనది. అటువంటి ప్రాజెక్టును ఆ రోజుల్లో అత్యంత కృషితో ఫలవంతం చేయడం ఎంతో శ్లాఘనీయం. ఆ ప్రాజెక్టు ఫలవంతం కావడానికి సిబ్బందే ముఖ్య కారణం. వారితో పనిచేయడం ఎంతో గర్వకారణం. సిబ్బంది క్రమశిక్షణ, ఆత్మ సమర్పణ, ఐకమత్యం మురుగురానివి. గొప్ప వ్యక్తులు నాయకత్వం వహించారు, సిబ్బందిని నడిపించారు. దానివలన ఎంతోమందికి గణనీయమైన మేలు జరిగింది. ఆ సిబ్బంది ఎంతోమంది ఇప్పుడు మన మధ్య లేరు. వారి జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. వారందరికీ వినమ్ర నివాళులు, పాదాభివందనములు. నేను వాస్తవముఖంగా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనలు తెలుపుతున్నాను. ఇట్లు డాక్టర్ కె సురేష్. గ్రేట్ అండి, గ్రేట్, చాలా గ్రేట్, వండర్ఫుల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ట్రా జోన్లో ఉన్న వాళ్ళందరికీ, ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ ఫోటో, గ్రూప్ ఫోటో పంపిస్తాం, వీడియో కూడా పంపిస్తాం. మెసేజ్ సురేష్ గారు మెసేజ్ కూడా ఈ మెసేజ్ పంపించండి. ఈ మెసేజ్ కూడా పంపించండి. ఇది కూడా అందరికీ పంపిస్తాం. పంపిస్తారులే. అయితే మరొకటి మన తెలంగాణ నెంబర్ దొరకలేదు. కామరాజ్ మ్యాగ్జైన్ అయ్యింది, మళ్ళీ చాలా ట్రై చేశారు. ఎక్కడ ఇండియాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మైకేల్ అండి, మైకేల్ అని కన్సల్టెంట్. ఆయన కూడా సంబంధించారు. ఏది కొత్త వర్షంలో ఉన్నారంటే హెచ్ఐవి ఎయిడ్స్ ప్రాజెక్ట్ కొత్త వర్షంలో ఉన్నట్టు తిరగారంటే అప్పుడు బాబులైనప్పుడు వచ్చారా, ఆయనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆయన సెగ్రిగేషన్ కోసం అని కొత్త వలస వచ్చారు. నేను హైదరాబాద్ కాంటాక్ట్ చేస్తాను, చేస్తే నీ ఊర్లో నేను ఉన్నాను, నా ఊర్లో నువ్వు ఉన్నాను అంటే ఆయన 5 సంవత్సరాల కిందట అది నేను చెప్తా కదా, నేను చెప్పిందే కరెక్ట్. కోవిడ్ టైంలో నేను ఫోన్ చేశాను, చేసేటికి నేను కమలా ఈ ఊర్లో నేనున్నాను, నువ్వెక్కడ ఉన్నావు, హైదరాబాద్, నా ఊర్లో నువ్వు ఉన్నావు. అది నాకు ప్రాబ్లము. నాకు కోవిడ్ వచ్చింది, పిల్లలేమో మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్రభాకర్ రావు, దేశగన్ గారు, తిలక్ గారు, రాణి గారు, ఇంకో ఫార్నర్ అది ఎప్పుడు అయితే